రక్షకుడు, ప్రాణప్రియుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తునాథుని అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు, దైవాశీస్సులు. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు దేవుని సన్నిధిని సమీపించడానికి ముందుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును మనము ధ్యానము చేద్దాం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలోనొక కొనను దహింపసాగాను. దేవుడి యొక్క వాక్యం ద్వారా మన వినికిడిలో మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూయండి, నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి. సకల ఆశీర్వచన శుభములకు మూలకారకుడు అయిన తండ్రి, సర్వశుభదాయకుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు. ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మా జీవితాలకు నాయన ధన్యత కలుగుతుంది. కాబట్టి దయపాలించి నాతో నీ పిల్లలందరితోనూ మాట్లాడండి. వ్యతిరేక్తంగా పనిచేస్తున్న దుష్టుని క్రియలన్నిటినీ యేసు నామంలో బంధిస్తున్నాము తండ్రి. మీ స్వరం వినిపించండి. మీ ముఖ దర్శనం చేత మా ప్రతి ఒక్కరి ఆశను తీర్చండి. మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. మీరే మహిమ పొందమని, వ్యతిరేకంగా పనిచేస్తున్న దుష్టుని క్రియలను లయము చేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కాలం క్రిందట ఒక సహోదరుడు నన్ను అడిగిన ప్రశ్న, నేను కొద్దిసేపు ఆలోచించి నవ్వుకున్నాను కూడా. ఏంటా ప్రశ్న అంటే, కోపపడద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు కదా. కోపము పాపమైనప్పుడు, కోపము దేవునికి నచ్చనప్పుడు మరి దేవుడు కోప్పడినట్లుగా బైబిల్లో రాయబడింది. మనల్ని కోప్పడొద్దు అని చెప్పి మరి దేవుడు కోప్పడడం ఏంటండి? అంటే దేవుడు కూడా తప్పు చేస్తున్నాడా అని విమర్శించలేదు. కానీ తన అమాయకపు ప్రశ్న, ఎందుకంటే అబ్బాయి అప్పుడే యేసుప్రభు దగ్గరకు వస్తున్నాడు, మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నాడు. ఆ సమయంలో నన్ను అడిగిన ప్రశ్న అప్పుడు అబ్బాయికి వివరించి చెప్పాను. కోపపడద్దు అని బైబిల్లో లేదు, కోపపడుడి గాని పాపము చేయకుడి అని ఉంది. కోపం వస్తుంది, అయితే అది పాపానికి దారి తీయొద్దు. మనుషుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మన తుచ్చమైన ఉద్రేకాలలో నుండి పుట్టేది మనుషుని కోపము. దేవుడు తన న్యాయాన్ని నిలబెట్టడానికి, నీతిని కాపాడడానికి, సత్యమందు ప్రజలను ప్రతిష్ఠించడానికి దేవుడు కోపపడతాడు. కోపపడుడి కానీ పాపము చేయొద్దు అన్నాడు. ఎందుకంటే మనుషుని కోపము పాపానికి దారితీస్తుంది. దేవుని కోపం పాపం కాదు, పాపాన్ని అరికెడుతుంది. అది తేడా. కత్తితో ఒక వ్యక్తిని కోయడం, గాయపరచడం, అది చాలా ప్రమాదకరమైనటువంటి రాక్షసత్వం. కత్తి తీసుకుని ఒక వ్యక్తి పొట్టకోసాం అనుకోండి, అతడు ప్రాణాల మీదకు వస్తుంది, అటు ప్రాణం పోయే ప్రమాదం ఉంది. మనం కత్తి తీసుకుని కోస్తే, డాక్టర్ గారు కూడా కత్తి తీసుకుని కోస్తాడు, పొట్ట కోస్తాడు.
దేనికోసం? ఆపరేషన్ చేయడానికి. మర్డర్ చేయడానికి కత్తి తీసుకుని కోయడానికి, ఒక వ్యక్తికి వైద్యం చేయడానికి కత్తితో కోయడానికి ఎంత తేడా ఉందో, మనం కోపడ్డానికి దేవుడు కోపడ్డానికి కూడా అంతే తేడా ఉంది. మనం కత్తితో కోస్తే ఆనపకాయ కోసినట్టు ఒకడు పొట్టగాని కోసామనుకోండి, వాడు చచ్చి ఊరుకుంటాడు వాడు. మరి డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటప్పుడు ఎక్కడ కోయాలంటే అక్కడ కోసేస్తాడు ఆయన. ఏ పార్ట్లో ఆపరేషన్ చేయాలనుకుంటే ఆ పార్ట్, అది గుండె కాదు, ఊపిరితిత్తులు కాదు, పొట్ట, ప్రేవులు, ఏదైనా ఏ పార్ట్లో అయినా కోత పెట్టగలడు. వెనక తిప్పి వెన్నుపూస కోసేస్తాడు, అవసరమైతే కాలు కోసేస్తాడు, కాలుకి ఆపరేషన్ చేస్తాడు. అసలుకే ఈ కాలే వద్దురా బాబు వీడికి కాలే వీడికి ప్రాణాత్మక అంటే కాలే తీసేస్తాడు. ఎప్పుడు తీసేస్తాడు? అది ప్రమాదం అన్నప్పుడు. అదే కానీ ఒక మనిషి వేరేవాడు కాలో చెయ్యో నరికేసాడు అనుకోండి, నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. డాక్టర్ గారు తీస్తే కాలు ఎదురు మళ్ళీ డబ్బులు ఇస్తాం మనం. డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి నా కాలు తీసినందుకని. కాలు తీయడానికి కాదు, కాలు తీయడం వల్ల ప్రాణాన్ని నిలబెట్టాడు. దీనికి దేవుని కోపానికి సంబంధం. దేవుని కోపం కూడా అలాంటిదే. ఒక వ్యక్తిని అవసరమైతే లేపేస్తాడు, ఒక వ్యక్తిని అవసరమైతే గాయం చేస్తాడు. అవసరం అన్నప్పుడు, అది ప్రయోజనం అన్నప్పుడు, సమాజహితము లోకహితము అనుకున్నప్పుడు తప్పకుండా దేవుడు కోపపడతాడు. చాలామందికి ఒకటే తెలుసు, అదేంటంటే దేవుని గురించి మాట్లాడేటప్పుడు అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. నిజమే, కాదని ఎట్టి పరిస్థితుల్లో నేను అనను. దేవుడు కృప కలిగిన వాడు, కృప చూపుటి యందు ఆయన సంతోషించేవాడు. మరలా మరలా మన ఎడల జాలి పడుతున్న దేవుడు. దేవుని యొక్క కృపను గూర్చి, దేవుని కనికరాన్ని గూర్చి మాట్లాడుతుంటే అది చాలా సంతోషంగా, వినసంపుగా ఉంటుంది. మన హృదయానికి కాస్తంత ఆదరణ, ధైర్యం కలుగుతుంది. సేమ్ టైం దేవుని కృపను గూర్చి మాట్లాడుతున్న సందర్భంలో కొంతమంది దేవుని లోకు కూడా చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కృపను, దేవుని కనికరాన్ని నీవు దుర్వినియోగం చేసుకోవద్దు. ఆ కృప దేవుని బలహీనత కాదు, దేవుని బలం. దేవునికి స్తోత్రం. తప్పు చేసిన వాడిని, అవిధేయతలో ఉన్నవాడిని కనికరించడం పర్వాలేదండి. దేవుడు అలా కనికరించినాడంటే ఆయనకు కూడా నాకులాంటి వీక్ పాయింట్స్ ఉంటాయి. నాకులాంటి బలహీనుడే ఆయన కూడా అని మీరు ఎంత మాత్రం కలగనడానికి వీలు లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనకు ప్రత్యక్షమవుతున్న దేవుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపము అంటనివాడు, పాపులలో చేరనివాడు. పరలోకంలో నిత్య సంగీతం కూడా ఏంటయ్యా అంటే యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నారంట దేవదూతలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిత్యారాధన, నిత్య ధూపము. ఆ స్తుతి నైవేద్యంలో ఉన్న దినుసు ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎప్పటి నుండి పరిశుద్ధుడు ఆయన? ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడే. ఎక్కడ పరిశుద్ధుడంటే ఎక్కడైనా పరిశుద్ధుడే. కొంతమంది చెబుతారు దేవుడు దేవలోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడట, మానవ లోకానికి వచ్చిన తర్వాత అపవిత్రుడైపోయాడట. అయ్యో నాలో చాలా పాపాలు ఉన్నాయి సార్ అని చేతులు ఎత్తేసాడట. నా పూర్వజన్మ పాపాలు నన్ను వెంటాడాయని ఏడ్చేశాడట దేవుడు అని కథలు చెబుతున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసయ్య ఎలాంటి వాడు కాదు. ఆయనను గూర్చి బైబిల్ చెబుతుంది, నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు చేశాడు ప్రపంచాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య కలజదండి.
యేసయ్య లెవెల్ అది. ఎవరి లెవెల్ ఎలాగున్నా, ఎవరి పరిస్థితి ఎలాగున్నా, యేసు మాత్రము ఒక ప్రత్యేకమైన వాడు. ఎందుకు ఆయన ప్రత్యేకమైన వాడంటే, అందరిలోనూ పాపం ఉంది. ప్రతి మనిషిలోనూ, నేను దేవుణ్ణి అని ప్రకటించుకున్న వాళ్ళలోనూ, దైవాంశ సంభూతుడుగా చలామణి అవుతున్న వారిలోనూ, వారు దేవుణ్ణి అని చెప్పుకోకపోయినా మనం దేవుళ్ళని కొంతమంది చెప్పిన వారిలోనూ, అందరిలోనూ పాపము కామన్గా కనబడుతుంది. ఆయనలో ఏ సమెత్తైన పాపము, రవ్వంతైన పాపము లేని అతి పరిశుద్ధుడు, అతి పవిత్రుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. అంత పరిశుద్ధుడయ్యుండి కూడా పాపము చేసి తొట్టుబాటులో ఉండి, అవిధేయతలో ఉండి, నీవే నాకు శరణం ప్రభువా అని ఆయన దగ్గరకు వస్తే ఆయన తోలనాడడం లేదు, గేలి చేయడం లేదు, ప్రేమతో ఆయన చేర్చుకుంటున్నాడు. అది ఆయన బలము, ఆయన సౌజన్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆమె వ్యభిచారమందు పట్టబడితే తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. దేనిలో పట్టబడింది? దొంగతనం చేస్తా కాదు, ఆమె వ్యభిచారం చేస్తూ పట్టబడిందట. తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలని మా శాస్త్రాలు చెబుతున్నాయి. మరి నువ్వేం చెబుతావు నాయనా బోధకుడా అని యేసయ్యను పరీక్షించడానికి నిలబడ్డారు నీతి లేని తీర్పరులు. ఇప్పుడు ఆమె పట్టబడింది ఎక్కడ? దేంట్లో పట్టబడింది? వ్యభిచారం చేస్తూ వ్యభిచారం ఆవిడ ఒకరితో చేస్తుందా? మరి అవతలోడు ఏమైపోయాడు? పొట్టకూటు కోసం ఈవిడ వ్యభిచారం చేసింది. తప్పున్నారు, తప్పు. దాంట్లో ఏమాత్రం రాజీ పడేది లేదు. ఒళ్ళు కొవ్వేకి ఆ తప్పు చేసేయడానికి వచ్చిన వాడు ఎవడాడు? వాడిని కూడా పట్టుకురావాలి కదా. బోధకుడా, వీరిద్దరు వ్యభిచారము చేయుచుండగా మేము పట్టుకున్నాం, మా ధర్మశాస్త్ర ప్రకారంగా వీరిని రాళ్లతో కొట్టి. అది బాగుంటుంది ఆ డైలాగు. అది కాదు, ఆడిని వదిలేసారు. ఆడిని వదిలేసి ఈ అమ్మాయిని తీసుకొచ్చారు. అంటే వీళ్ళు పక్షపాత ధోరణి కలిగిన వారు. అప్పుడు అందరినీ అన్నాడు ప్రభు, రాళ్ళతో కొట్టి చంపేయండి, తప్పేమీ లేదు. కానీ మొదటి రాయి వేసేవాడు ఏం చేస్తారంటే, తప్పు లేనివాడు ఎవడో వాడు మొదటి రాయి వేయండి. పాపం లేనివాడు అని ఎవడన్నా ఉన్నాడా మీలో? ఉంటే వాడొచ్చి మొదట రాయితో కొట్టి కొట్టండి, తర్వాత మిగిలిన వాళ్ళు తర్వాత రాయి వేసి కొట్టేయండి. అంటే వచ్చేసారు. చిన్నవాడు మొదలుకొని పెద్దోడు వరకు, ముసలోడు వరకు అందరూ వచ్చారు రాళ్ళు పట్టుకుని. కానీ ఒకడు కూడా రాయితో కొట్టలేదు. కారణం ఏంటంటే అందరిలోనూ తప్పులు ఉన్నాయి. అందరి తప్పులు నేల మీద రాసేసాడు యేసయ్య. అది ఆఖరిలో అన్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? నేనును కూడా నిన్ను శిక్షించను, ఇకను పాపము చేయకుము. అదండి యేసయ్య లెవెల్. దేవునికి స్తోత్రం. ఆయన బలహీనుడని శిక్షించడం మానేసేవాడు కాదు. ఎందుకు కనికరిస్తాడంటే కనికరించడమే ఆయన గొప్పతనం గనుక. ఇలా చెప్పుకుపోతే చాలామంది ఏమనుకుంటున్నారంటే, పర్వాలేదులేండి, మనం ఎన్ని తప్పులు చేసినా, వారం పొడుగుని ఎన్నిసార్లు ఎలా ములిగేసినా, ఆదివారం నాడు వచ్చి యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అనే ఈ పాట పాడితే సరిపోద్ది. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయ్యే నీ కృపతో అని ఈ పాట మనం పాడేస్తే, ఆ తర్వాత మోకాళ్ళ మీద ఉండి ప్రభు బల తీసేసుకుంటే ఈ వారంలో చేసిన పాపాలన్నీ దేవుడు కొట్టేస్తాడు. ఇక మళ్ళీ కొత్త వారం దేనికుందని కొత్త పాపాలు చేయడానికి. కొత్త పాపాలే కాదు, పాత పాపాలు కూడా మళ్ళీ చేసేసి మళ్ళీ మనం వచ్చి ఆదివారం నాడు ఈ జపమాలు పట్టుకొని, ఏ జపం అది? అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమంచకయ్యే నీ కృపలో అపరాధములన్నీ క్షమించి.
ఇంకా చూస్తావేటి నాయనా, నా పాట అయిపోయింది, నువ్వు ఇంకా ఇంకా తొందరపడు నువ్వు అని పాస్టర్ గారు ఎప్పుడు రొట్టె మెక్కుతారా, ఎప్పుడు ఆ ద్రాక్షారసం ఇస్తారా, అయిపోయింది అంతే. చాలా లోకు అయిపోయింది ఈనాటి క్రైస్తవ సమాజంలో ప్రభురాత్రి భోజన కార్యం. కొన్ని సంఘాలైతే మరీ దారుణం. ఒకవేళ వాళ్ళు రాలేకపోతే సాయంకాలం డోర్ డెలివరీ చేస్తున్నారట, జొమాటో లాగా. సిగ్గు లేకుండా ప్రభురాత్రి భోజనం ఇంటికి పట్టుకెళ్ళి, అమ్మా గుడికి రాలేదేమా, తీసుకోలేదే ఎలా ప్రభుజీవం తీసేసుకో అని చేతిలో పెట్టేస్తున్నారంట. పెడుతుంటే వీళ్ళు కూడా మరి ఇంత దూరం పాస్టర్ గారు వచ్చారు, నేను కానుక ఎలాగ వేసుకోలేకపోయాని చెప్పి ఉండి పాస్టర్ గారు కాసేపు ఉండని చెప్పి కానుక కూడా ఇచ్చేసి పంపించేస్తున్నారంట. ఇదా ప్రభు జీవంలో పాలు పంపులు పొందడం అంటే అంత లోకుగా ఉందా, అంత చులకన భావంగా ఉందా? క్రైస్తవ సమాజంలో దేవుని కృపను గూర్చే కాదు మాట్లాడవలసింది, కృప కలిగిన దేవుడు కోప్పడతాడు కూడా. జనుల ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను, యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. అని కోప్పడే దేవుడు, కృప చూపే దేవుడే కాదు. నువ్వు బరి తెగించి కట్టు తెంపుకుని ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ఊరుకునేవాడు కాదు. దావీదు భక్తుడు దేవుని రిక్వెస్ట్ చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడు. కీర్తన 6వ కీర్తన 1వ చరణంలో ఈ మాట ఉంది, నీ కోపము చేత నన్ను గర్ధింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. బతిమాలుకుంటున్నాడు, దేవా నీ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దయ్యా, నీ కోపము చేత నన్ను గర్దించొద్దు, ప్లీజ్ నాకు సహాయం చేయి. దేవుని వేడుకుంటున్నాడు. 27వ కీర్తనలో కూడా ఇదే మాట అంటాడు. 27వ కీర్తన 9వ చరణం, నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము, నా సహాయకుడవు నీవే, రక్షణకర్తయగు నా దేవా నన్ను దిగనాడకుము. రక్షణకర్తయగు దేవా నన్ను దిగనాడొద్దయ్యా, నన్ను విడవద్దు. నీ కోపము చేత నీ సేవకుని తోలివేయద్దా, ఎవరమ్మా నేను ఆయన గర్దించి బయటికి తోలేయడం అది చెయ్యొద్దు. తోలివేయుట బయటికి పంపించేయడం కాదు. బాబు హలో బయటికి వెళ్ళామా కాసేపు అంటే ఏంటది? బయటికి పంపించడం. ఎవరమ్మన్నాడు నేను బయటికే, దాని పేరేం పేరమ్మా? పొమ్మండం. తోలివేయడం అంటే ఏంటి? బాబు విలియం వెళ్ళండి బయటికి అంటే దాని పేరేం పేరు? తోలివేయడం. అరే నాయన ఊరికినే అంటున్నాడు నాన్న, అనుమానంగా చూస్తున్నాడు, పాస్టర్ గారు ఏంటి అలాగే నీసారు అండి. దేవుడు తోలివేసిన సందర్భం, కోపపడినటువంటి సందర్భము బైబిల్లో మనకు మొట్టమొదట కనిపించేది ఎక్కడంటే ఆదికాండం 3:24 చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, మా పొమ్మనేను అని లేదు అక్కడ, ఏమన్నాడు? వెళ్ళగొట్టి. ఎమ్మెల్యే, ఎంపీ, తర్వాత జెడ్బిటిసి, ఐఏఎస్ ఆఫీసర్లు అండ్ ఐపీఎస్లు వీళ్ళందరూ వచ్చి భోజనాలు చేస్తున్నారు. అందరికీ విందు జరుగుతుంది. ఆ విందు జరుగుతున్నాడు. మరి గెజిటెడ్ ర్యాంకులో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చి భోజనాలు చేస్తున్నారు, విందది.
ఆ సమయంలో ఒకడు పిచ్చోడు ఆకలిగా ఉందని వాడు కూడా లోపలికి వచ్చేసాడు. లోపలికి వస్తే ఏం చేస్తారు? రా బాబు ఇక్కడ కూర్చుని భోజనం చేయి అంటారా? హై ర్యాంకులో ఉన్న వాళ్ళు, విఐపి క్యాడర్లో ఉన్న వాళ్ళు వచ్చి భోజనం చేస్తుంటే వాళ్ళ మధ్యలోకి వచ్చేవరా నువ్వు? ఎవరక్కడ? బాబు వెళ్ళరండి, తీసుకెళ్ళండి, బయటపడేయండి. అరే బాబు లేకరా, నేను వెళ్ళను, నాకు ఆకలిస్తుంది, నేను తింటాను అన్నాడు. తింటావా అని రెక్కట్టుకుని బరబర ఈడ్చి బయటకు ఆడేస్తారు. అలాగా అందమైన ఉద్యానవనము లాంటి ఆ తోటలో నుండి దేవుడు ఆదామును హవ్వను వెళ్ళగొట్టాడు. అందుకే అంటున్నాడు, దేవుడు కోపం వచ్చినప్పుడు తన సన్నిధిలో నుండి త్రోసివేస్తాడేమో అనేటువంటి భయము వాస్తవం తెలుసు గనకనే 51వ కీర్తనలో భక్తుడైన దావీదు 11వ చరణంలో ఈ మాట అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. దేవునికి కోపం వచ్చే సందర్భాలు ఉన్నాయి సార్. ఏం కోప్పడ్డండి, ఆయన ఎప్పుడు సిద్విలాసంగా నువ్వు ఎన్ని చేసినా సరే నవ్వుతా, పర్వాలేదులే, నువ్వు మనిషివి, నేను దేవుణ్ణి, నువ్వు తప్పులు చెయ్యొచ్చు, నేను క్షమించవచ్చు, చెయ్యి నాయన, నువ్వెన్ని చేసినా సరే నేను అలా చూసి చూడనట్టు ఊరుకుంటాను అని ఒకవేళ అంటే ఆయన దేవుడే కాదు, చూసి చూడనట్టు ఊరుకునేవాడు కాదు, దీర్ఘశాంతుడు గనుక త్వరగా కోపడకుండా ఆ కోపాన్ని ఆయన అణుచుకుంటాడంతే. కోపపడే దేవుడు ఆయన, సేమ్ టైం ఆయన ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడు. ప్రేమించే దేవుడు కోపడుతున్నాడంటే ఆ ప్రేమను బట్టే కోపడతాడు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రేమ, ఆ ప్రేమ యొక్క మరో రూపమే దేవుని కోపం కూడా. దేవునికి ఏ కోపం లేదు, ఏ రాగద్వేషాలు లేవు. ఒక జడ పదార్థం లాగా, ఒక ఏ విధమైన ద్వేషాలు లేకుండా, ఏ విధమైనటువంటి ఉద్రేకాలు లేకుండా అలాగే ఉన్నాడు, ఒక జడ పదార్థం లాగా. ఆయన మనకెందుకు పనికిరాడు. కష్టంలో ఉన్నాను ఆయన, జాలిపడు తండ్రి అంటే అన్నిటికీ ఒకటే ఫోజు, అన్నిటికీ ఒకటే ఫోజు పెడితే ఎలా కుదురుతుందండి? ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారండి ఒంట్లో బాగాలేదు ప్రార్థన చేయండి అంటే వెరీ నైస్ అని చెప్పేసి అన్నాను అనుకోండి, ఎట్ వెరీ నైస్. ఒకసారి శవాన్ని ఎక్కడ పెట్టి అగరబత్తులు వెలిగించారంట. అయితే పరిమళను సుగంధ దారిని వెళ్తా పరిమళ అంటే వావ్ అని సుగంధ అంటే వచ్చి ఏంటండి చచ్చిపోయిన శవం దగ్గరికి వచ్చి వావ్ అంటే శవాన్ని చూసి వావ్ కాదంట, ఆ స్మెల్ వచ్చిందండి, మంచి స్మెల్, ఏదో పెర్ఫ్యూమ్ కొట్టుంటారు అక్కడ. ఆ శవం అనుకుందో ఏమనుకుందో తెలియదు, ఆ పెర్ఫ్యూమ్ చూసి వాసన చూడగా వావ్ అన్నది. సందర్భ శుద్ధి లేకుండా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా చండాలంగా ఉంటాయి. సందర్భానుకూలంగా ఉండాలి. దేవుడు ఏ సందర్భంలో ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో ఎరిగినవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇష్టానుసారంగా కట్టు విడిచి దేవుని యొక్క సన్నిధికి వ్యతిరేకంగా, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ పోతూ ఉన్నా, నేను మంచివాడిని కాబట్టి క్షమించాను అనేవాడు కాదు, ఆయన కోపపడేవాడు. ఇప్పుడు మీ పిల్లలే ఉన్నారండి, మీ పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెడతారు. అమ్మా అన్నం పెట్టు అని అడక్కముందే, అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. అది నిజం కాదు. నాకు తెలిసి అడగలేదు కాబట్టి నేను అన్నం పెట్టనంటదా అమ్మ. ఇప్పుడు సామెతలు కొన్ని వచ్చాయి, అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదంటే చిన్నపిల్ల పాలు నాకు ఆకలి అవుతుంది అని చెప్తుందా? అయ్యో ఆకలితో ఉన్నట్టుంది బిడ్డ అని కడుపు చూసి
వాడు కడుపు నింపాలనుకుంటుంది తల్లి. అవునా కదా? మీ పిల్లలు ఆడుకుంటూ ఉండిపోయారు అనుకోండి, వేళకు భోజనం చేయలేదు, భర్త వచ్చి అడిగాడు, పిల్లడు అన్నం తిన్నాడంటే తినలేదు, నన్ను అడగలేదు. అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు కదా, కాబట్టి అంటదండి. వాళ్ళు అన్నం తినకుండా తిరుగుతున్నారు అనుకోండి, పిలిచేరా, ఎందుకు ఇంకా అన్నం తినలేదు, రా, నాకు ఆకలిగా లేదమ్మా, ఆకలి లేపడమేంటి, రా అని గర్దించైనా అన్నం పెడుతుంది అమ్మ. అమ్మ అన్నం పెట్టడానికి ఎంత ప్రేమ చూపుతుందో, వీడు తింగరేసాలు వేసి స్కూల్ ఎగ్గొట్టి ఊరి మీద కాకిలా తిరుగుతున్నాడు అనుకోండి, పోలే ఆడుకొని పిల్లడు రోజు బడి గుడి అంటే ఎలా కూరుతుంది, ఆడుకోవాలా. మేము చిన్నప్పుడు అలాగే ఆడుకున్నాం, బెచ్చాటలు, కోతి కొమ్మచ్చులు అంటే ఆడు కోతిలో తయారవుతాడు. కొంచెం బుర్ర సరిగ్గా పనిచేసే తల్లి అయితే ఏం చేస్తుంది, చింతావారు అమ్మాయిని పిలుస్తుంది. ఏ అమ్మాయి అమ్మ? అదే చింతకార జువ్వ. సరిగ్గా జువ్వ తీసి ఈ పంత తొట్టులు వచ్చేలా 4 వేయగానే వెళ్ళిపోతానమ్మా స్కూల్కి. ఎందుకు కొట్టాలి, కడుపు చూసి అన్నం పెట్టావు కదా, బెత్తం చూసి ఈమె కొడతావా, ఇదేం తల్లి? సరైన తల్లి, దేవునికి స్తోత్రం. సరైన తండ్రి అవసరాలు తీర్చడమే కాదు, అడిగిందల్లా ఇవ్వడమే కాదు, అడ్డదిడ్డంగా తిరుగుతుంటే మాత్రం ఈపిరి విమానం మూత మోగించడం కూడా అది ప్రేమే. దేవుని ప్రేమ ఎప్పుడూ క్షమించుకుంటూ పోయేది కాదు, కొన్ని సందర్భాలలో శిక్షించేది కూడా ఆయన ప్రేమే. ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొందడం ద్వారా ఆశీర్వాదాల మూట ఇవ్వడమే కాదు, నువ్వు ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందవలసిన విధముగా పాలు పంపులు పొందకపోతే, విధికి విరుద్ధంగా నీవు దేవుని యొక్క సన్నిధానంలో ప్రభురాత్రి భోజనంలో చేయి పెడితే, దీవులు ఇచ్చేవాడే కాదు, ఆయన నిన్ను శిక్షించేవాడు కూడా, కోపముతో నీ మీద తన ఉగ్రతను చూపేవాడు కూడా. ఈ విషయం మర్చిపోకండి. పర్వాలేదండి, మనం ఎలాగ బ్రతికేసినా పర్వాలేదు. దేవా క్షమించు క్షమించు క్షమించని 7 సార్లు అన్నాను, 3 సార్లు కన్నీళ్ళు 3 చుక్కలు గార్చాను. నీ 3, 7, 21 కథలు చెప్పక ఇక్కడ. 3 చుక్కలు గార్చాను కన్నీరు, 7 సార్లు స్తోత్రం అన్నాను, 3ని 7ని 21. 21 అంటే 2 + 1 3, మళ్ళీ 3 వచ్చింది. ఈ శాస్త్రాలు చెప్పక ఇక్కడ. 3 వచ్చింది 21 వచ్చింది కాదు, ఆయనకి కానీ 3 వచ్చిందంటే తొక్కేస్తాడు కిందనే వేసి. మామూలుగా ఉండదు. ఊరుకున్నంతసేపే ఊరుకుంటాడు. ఉగ్రత చూపించడం మొదలు పెడితే, కొరడా జులిపించడం మొదలు పెడితే తాట తీసేవాడు ఆయన. అమ్మా ఊరుకోడు, పోన్లే మాట్లాడుకోండి, అలా ఏమో పర్లేదు, నిద్రపోతున్నావా, నేనే ఊరుకోను. దేవుడు ఊరుకుంటాడు? దేవుడు నేనే ఊరుకోనంటే నువ్వు దేవుడి కంటే గొప్పవాడు అంటే నేను పైనే చూస్తాను, దేవుడు నీ హృదయాన్ని కూడా చూస్తాడు. అది నేను చెప్పేది. నీ హృదయాన్ని అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు, హృదయాంతరంగాలు పూర్తిగా తెలిసిన దేవుడు. నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతానంటే ఊరుకునేవాడు కాదు. కొన్నిసార్లు దేవుని తీర్పులు చాలా కఠినంగా కనపడతాయి. ఆ కఠినంగా కనపడిన తీర్పుల వెనక అమోఘమైనటువంటి, మనము గ్రహింపలేని శాస్త్రం ఎంతో దాగుంటుంది. ఈ సత్యాన్ని మరిచిపోవద్దు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను, అతడు చేసిన తప్పును బట్టి ఆ క్షణమందే అతని మొత్తగా అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. దేవుడు ఉజ్జా అనే వ్యక్తిని మొత్తాడట, అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు ఆ ఉజ్జా అనేవాడు. ఎందుకు మొత్తాలి? అతడు చేసిన తప్పును బట్టి. అతడు తప్పు చేశాడు. ఏంటా తప్పు అంటే, ఇశ్రాయేలీల దేవుని మందసమును
తీసుకుని వచ్చే సందర్భం అది. దేవుని మందసం ఎక్కడుందయ్యా అంటే అబీనాదాబు యొక్క ఇంటిలో ఉంది. గిబియా అనేటువంటి ప్రాంతంలోనున్న అబీనాదాబు అనేటువంటి వ్యక్తి ఇంటిలో నుండి మందసాన్ని తీసుకొస్తున్నారు. మందసం దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఉండాలి కదా. అబీనాదాబు ఇంట్లో ఎందుకు ఉందంటే మందసాన్ని ఫిలిష్తీయులు దొంగిలించారు. ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తున్నారు ఫిలిష్తీయులతో. మందసం మన మధ్యనుంటే దేవుడు మన మధ్యన ఉన్నట్టే అని పరిశుద్ధ దేవుని మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకొచ్చారు. యుద్ధంలో దేవుని యొక్క కోపాన్ని బట్టి వీళ్ళు నాశనం అయిపోయారు, శత్రువులే గెలిచారు. ఫిలిష్తీయులకి బంగారు పెట్టి దొరికింది, బాగానే ఉందని పట్టుకెళ్ళిపోయారు. కానీ అది దేవుని యొక్క మందసము కనుక ఆ మందసము వారి దగ్గర ఉండడం వల్ల దేవుడు వాళ్ళని మొత్తడం ప్రారంభించాడు. అయ్యి బాబోయ్, ఈ మందసం మన దగ్గర ఉండకూడదురా, దేవుడు గుళ్ళో పెడేద్దామని దాగోను అనేటువంటి దేవత గుళ్ళో పెట్టారు. ఆ విగ్రహం బోర్లా పడిపోయింది. ఏదో బై మిస్టేక్ ఏదో జరిగి ఉంటుందని మళ్ళీ మందసాన్ని ఆ బొమ్మను నిలబెట్టారు. మరలా పడిపోవడమే కాదు, అది ముక్క చెక్కలయ్యింది. ఫిలిష్తీయుల సర్దారులందరూ కూడా మాకొద్దు ఈ మందసం వద్దు, ఈ గడ్డల రోగంతో మేము భరించలేం, తట్టుకోలేకపోతున్నాం అని వాళ్ళ యొక్క పెద్దలను అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, ఆ పండితులు పూజారులు చెప్పారు, సార్ ఇది ఆ దేవుడి మందసం కాబట్టి దీన్ని క్రొత్త బండ్లు ఎక్కించి ఆ దేశానికి తోలేయండి, ఎందుకు వచ్చింది మనకి ఇక్కడ అంటే మందసాన్ని పంపించేశారు. అది వచ్చి ఈ అబీనాదాబు గిబియాలో ఉన్నటువంటి అబీనాదాబు ఇంటికి తీసుకొచ్చి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత చాలా సంవత్సరాలు, ఇంచుమించుగా 20 సంవత్సరాల పాటు మందసము అబీనాదాబు అనేటువంటి ఇతని ఇంట్లోనే ఉండిపోయింది. అతని కుమారుడు దానికి యాజకుడిగా ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 2వ వచనం. మందసము ఇది 1 సమూయేలు 7:2 వచనం. ఈ మందసము కిర్యత్యారీములోనున్న కాలము 20 సంవత్సరములాయెను. ప్రియ దేవుని బిడ్డలారు, 20 సంవత్సరాలు ఈ మందసము, దేవుని మందసము కిర్యత్యారీములో ఈ అబీనాదాబు ఇంట ఉండిపోయింది. ఇప్పుడు ఆ మందసాన్ని తీసుకురావాలి సార్. దేవుని మందసం ఎక్కడో ఆ కొండల్లో ఉండడం ఏంటి అంటే, ఇది మన్య ప్రాంతం అంట, కొండ ప్రదేశం. అది ఆ కొండ ప్రదేశంలో అక్కడ వదిలేయడం ఏంటండి దేవుని మందిరాన్ని, దేవుని మందసాన్ని. పరిశుద్ధ దేవుని మందసం మనతో పాటు ఉండాలి అని ఆశతో, సంతోషానందాలతో నిండిన హృదయంతో దేవుని మందసాన్ని తీసుకుని రావడానికి ప్రయాణం అయ్యాడు దావీదు భక్తుడు. 2వ సమూయేలు 6వ అధ్యాయము 1వ వచనం. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకుని అచ్చడు నుండి తీసుకుని వచ్చుటకే తన యొద్దనున్న వారందరితో కూడా వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటి నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలారు. దేవుని మందసము గల ఆ బండిని
ఏంటి, దావీదు ఇశ్రాయేలు ప్రజలందరూ నాట్యం చేస్తున్నారు, వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చారు. ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనెను. దేవుని మందసం ఆ ట్రైబల్ ఏరియాలో ఉండడం ఏంటి సార్? వద్దంతా మన్య ప్రదేశం, కొండ ప్రాంతం, అక్కడి నుంచి తీసుకొచ్చేద్దాం. దేవాది దేవుని మందసం సిలోహుకు తీసుకొద్దాం, దావీదు నగరకు తీసుకొద్దాం. ఇలాంటి ప్లాన్లు అందరూ ఉన్నారు. సంతోషమే, మంచి పని చేస్తున్నారు. దానికోసం క్రొత్త బండి తయారు చేయించారు, ఎడ్ల బండిపై మందసం పెట్టారు. ఓ పాటలు పాడుకుంటూ, దేవుణ్ణి స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ, నాట్యంతో, సంతోషంతో, ఆహా ఓహో అనుకుంటూ ప్రయాణమే వస్తున్నారు. ఈ లోపల నాకోను కళ్ళం దగ్గరికి రాగానే ఎడ్లకి కాలు జారింది. జారితే మందసం కిందన పడిపోయే సందర్భం వచ్చింది, పరిస్థితి వచ్చింది. ఎడ్లకు కాలు జారగానే బండి ఇలాగా ఒరిగిపోయింది. బండి మీద నుంచి మందసం అంటే తెలుసు కదా, మందసం అంటే ఎక్కడ ఉంటుందమ్మా? మందిరంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఉండే దేవుడు నిలిచే చోటది. అది ఎవరు కూడా ముట్టుకోవడానికి కానీ దాన్ని ఎవరు తాకడానికి కానీ వీలు లేదు. అతి పరిశుద్ధమైనటువంటి స్థలం అది, అతి పరిశుద్ధమైన వస్తువు అది. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ వస్తువు ఎడ్ల బండి మీద వస్తుంది. అయ్యో, దేవుని మందసం జారిపోతుందా, దాన్ని నేను పట్టుకోవాలని ఈ ఉజ్జా అనేటువంటి ఆయన చెయ్యి చాపి ఆ మందసాన్ని ఇలాగా ఆపాడట. కరెంట్ షాక్ కొట్టినట్టు అక్కడికక్కడే వాడు పడి చచ్చిపోయాడు, ఆ ఉజ్జా అనేవాడు. అయ్య బాబో, ఎలాగరా నాయన, మందసం ఇలాగ అయిపోయిందని చెప్పి దాన్ని ఇంటికి తీసుకురావడానికి అవకాశం లేక ఓబేదేదోము అనేటువంటి వాడు, గిత్తీయుడు అక్కడ ఉన్నాడు, అతని ఇంటిలో దాన్ని పెట్టేశారు. 11వ వచనంలో ఉందన్నమాట, 6:11. 3 నెలలు గిత్తీయుడగు అని చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏం సార్, ఈ ఉజ్జా చేసింది ఏం తప్పు? ఇప్పుడు మీరే ఉన్నారమ్మా, ఒక వస్తువుని దేవుని మందిరోపకరణం అంటే చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా చూస్తాం. ఈ పరిశుద్ధంగా చూసేది, పవిత్రంగా చూసేది గబుక్కుని కింద పడిపోతుంది అనుకుంటే చేయి చాప పట్టుకోవడం తప్ప ఒప్ప? ఇప్పుడు కానుకలు పెట్టి ఉంది, లేకపోతే ప్రభురాత్రి భోజన సంస్కరణ గ్లాసులో స్టాండ్ ఏదో ఉన్నాయి, గ్లాసులు కింద పడిపోతున్నాయి, గబుక్కుని చేయి చాపిలా పట్టుకున్నాం అనుకుందాం. అది తప్పు పని చేసావా, ఒప్పు పని చేసావా? మంచిదే కదా. మరి మంచిది చేస్తే మరి దేవుడు మొత్తడం ఏంటి? అతి పరిశుద్ధమైన మందసాన్ని కిందన పడిపోతే పడిపోయి అని చూస్తా ఊరుకోవాలా? లేకపోతే చేయి చాపి అది ఆపాలా? ఆపినందుకు దేవుడు మొత్తేసాడంట. ఏమి సార్, దేవుడికి ఎంత తొందర కోపం వచ్చేద్దా అంటే అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి. కొంతమంది విమర్శించే వాళ్ళు, తోలనాడే వాళ్ళు, వారు ఎందుకు తప్పులో కాలు పెడతారంటే విషయం తెలియకుండా విమర్శించడం వల్ల. అసలు మొదటి విషయం ఏంటంటే, మందసము యొక్క విలువ, మందసము పట్ల ఎలా ప్రవర్తించాలో అసలే తెలియనివాడు కాదు ఉజ్జా. అసలు మందసాన్ని ఎలా తీసుకురావాలో ఎరగనివాడు కాదు దావీదు. దావీదు చేసేది తప్పే, ఉజ్జా చేసింది కూడా తప్పే. దావీదు చేసిన తప్పేంటి అంటే, దావీదు తన తప్పును దిద్దుకున్న సందర్భంలో అసలు విషయం చెబుతాడు. మీరు ఒకసారి దినవృత్తాంతముల గ్రంథంలోనికి రండి. దినవృత్తాంతముల గ్రంథంలో దావీదు తన తప్పును దిద్దుకుంటూ ఈ మాట చెబుతాడు. ఏంటంటే, దేవుని సన్నిధానంలో మనము విధిని బట్టి విచారణ చేయలేదు. ఏండి, మీరు 15వ అధ్యాయం 13వ వచనం చదివితే అక్కడ దావీదు ఎందుకు ఈ నష్టం జరిగిందో చెబుతాడు. ఇంతకు ముందు మీరు
ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయకయుండుట చేతను, విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను. ఎందుకు వచ్చింది నాశనం అంటే 2 కారణాలు. మొదటిది ఏంటి? మందసమును మోయకపోవుట. ఎడ్ల బండి మీద ఊరేగించి తీసుకురావడం ఫిలిస్తీన్ల యొక్క సాంప్రదాయం. దేవుడు మొదటే చెప్పాడు, అసలు మందసం అనేది మీరు బళ్ళ మీద తీసుకురావద్దు, భుజాల మీద మోసుకుని రావాలి. కహాతీయులు లేవీయులలో ఒక వర్గం వారు, గెర్షోము పుట్టిన పిల్లలందరూ ఒక వర్గము తర్వాత కహతీయులందరూ ఒక వర్గము, మెరారీయులందరూ ఒక వర్గం. 3 భాగాలు, 3 పిల్లలు లేవీలలో. లేవి అనేటువంటి ఆయనకి 3 పిల్లలు. అందులో ఒక ఆయన పేరు కహాతు, ఒక ఆయన పేరు గెర్షోము, 3వడి పేరు మెరారి. ఈ 3కి 3 బాధ్యతలు అప్పగించాడు. మందిరపు ఉపకరణాలు, ఏ ఉపకరణాలు ఎవరు మోయాలో, ఎవరు ఎడ్ల బండి మీద తీసుకురావాలో అన్ని వివరంగా చెప్పాడు దేవుడు. కానీ మందసమును బలిపీఠమును మాత్రం మీరు తీసుకుని వచ్చేటప్పుడు భుజాల మీద దాన్ని మొయ్యాలి తప్ప ఎడ్ల బండి మీద దాన్ని ఎక్కించకూడదు. ఈ సంగతి దావీదుకు తెలియదంటే 100% తెలుసు. ఎందుకు తెలుసు అని నేను చెప్తున్నానంటే, దావీదు యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానం చేసేవాడు. చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం పట్ల మక్కువ కలిగిన వాడు, ప్రీతి కలిగిన వాడు. ఎరిగి ఎడ్ల బండి మీద మోసుకుని రావడం ఎవరైతే ఫిలిస్తీన్ల పద్ధతి. వాళ్ళకి తెలీదు దేవుని విధి ఏంటో, దేవుని శాస్త్రం ఏంటో వాళ్ళు ఎరగరు. కాబట్టి వాళ్ళు ఎడ్ల బండి మీద తీసుకొచ్చారు. నువ్వు అన్యులను చూసి దేవుని శాస్త్రాన్ని, దేవుని ధర్మమును ఎరగని వారిని చూసి నువ్వు నేర్చుకోవద్దు. వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు తీసుకొచ్చి ఇక్కడ జొపించొద్దు. క్రైస్తవ్యంలో విగ్రహారాధన, వారు అవలంబించే పద్ధతులు ఇందులోకి తీసుకొచ్చి జొపిస్తున్నారు కొంతమంది. గుడి ముందు ధ్వజస్తంభం పెట్టారని చెప్పి కొన్ని ఆర్సీఎం చర్చిల ముందు కూడా ధ్వజస్తంభాలు పెడుతున్నారు. విగ్రహారాధన సంబంధమైనటువంటి కొన్ని పద్ధతుల ప్రకారంగా వాళ్ళు ఏదో సుప్రభారతం ఏదో పాడుకుంటున్నారని క్రైస్తవ సుప్రభారతం కూడా పెట్టారు. వాళ్ళు ఏదో చేశారని చెప్పి వీళ్ళు కూడా తలనీలాలు అర్పించుకోవడానికి గుణి చేయించుకోవడం పద్ధతి పెట్టారు. వాళ్ళు కొవ్వొత్తులు, కొబ్బరి బండాలు వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళు క్యాండిల్ ఏమంటారమ్మా దాని పేరు, అగరబత్తులు వెలిగించారని మన వాళ్ళు ఏమో క్యాండిల్ వెలిగించి ఆ తర్వాత కొబ్బరికాయలు కొట్టే పద్ధతి కూడా వచ్చింది. వాళ్ళెవరో వాళ్ళ పద్ధతులు చేశారని నువ్వు చెయ్యొద్దు. దేవుణ్ణి ఆరాధించే పద్ధతి, విధానము ఒకటి బైబిల్లో ఉంది. బైబిల్లో మనకు చూపిన దారిలో మనం నడవడం మనకు శ్రేయస్కరమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. విధిని బట్టి విచారణ చేయలేదు. విచారణ చేయకుండా వీళ్ళు సొంత పద్ధతిని, సొంత ఆలోచన అవలంబించారు. సరే, ఉజ్జా మీదకి అంత కోపం ఎందుకు వచ్చిందంటే ఉజ్జాకి పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఉజ్జా ఇంట్లో మందసము 20 సంవత్సరాలు ఉంది, 1 రోజు 2 రోజులు కాదు. మందసము పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి అంటే సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనం. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మోయరావలెను. అయితే వారు చావకయుండునట్లు
ముట్టకూడదు. అమ్మా, మోతకర్ర పట్టుకుని మొయ్యాలే తప్ప చెయ్యి చాచి ఆ మందిరపు ఉపకరణాలు, అతి పరిశుద్ధమైన ఉపకరణాలని ముట్టుకోవద్దు, తాకొద్దు. బండ్ల మీద మొయ్యొద్దు అనేది మొదటి ఆజ్ఞ. రెండోది ఏంటి? దాన్ని తాకొద్దు. తెరలతో దాన్ని కప్పేయాలి యాజకుడు వచ్చి. మోతకర్రలు ఉంటాయి. ఇప్పుడు ఇదే బల్ల అనుకోండి, మందసం. ఈ మందసానికి పక్కన పల్లకి మోయడానికి ఎలాగైతే కర్రలు ఉంటాయో ఆ మోత కర్రలు ఉంటాయి. ఆ కర్రలు పట్టుకుని మొయ్యాలి తప్ప ఈ మందసము అనే ఈ పెట్టిని చేత్తో టచ్ చేయొద్దు. ఇది దేవుని యొక్క విధి. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం జరిగిన సంగతి చెప్తున్నాను. ఇప్పుడు మందసం మనం మోసే పని ఏమీ లేదు, కానీ ఒక సిస్టము దేవుడు పెట్టాడు. పెట్టినప్పుడు ఏం చేయాలి? ఆ సిస్టముకు, ఆ పద్ధతికి, ఆ విధికి, విధానానికి లోబడి ఉండాలి. ఏం పర్లేదు సార్, నేను ఎలాగైనా చేస్తాను అనుకున్నావా? దేవుని ఉగ్రత రగులుకుంటుంది. దేవుని కోపం ఉజ్జా మీదకు వచ్చింది. అక్కడికక్కడే స్పాట్లో పడి చచ్చిపోయాడు. ఈ అభినాదాబు, ఈ ఉజ్జా ఎవరంటే వాళ్ళు లేవీలే. బైబిల్ డిక్షనరీలో క్లియర్గా రాశాడు, ఉజ్జా లేవీయుడు. ఎందుకు ఈ మాట అన్నారంటే, దేవుని మందసమును దగ్గర ఉపచారం చేసి ప్రతిష్ఠించారట. అతని కుమారుడైన ఎలియాజరుని ప్రతిష్ఠించినప్పుడు ఒక వ్యక్తిని పరిశుద్ధ పరిచర్య కొరకు, మందసం దగ్గర పరిచర్య కొరకు ప్రతిష్ఠించేటి కార్యం చేయాలంటే ఖచ్చితంగా అతడు లేవీయుడై ఉండాలి. ఇది ఇశ్రాయేలీలందరూ ఎరిగినటువంటి ధర్మము. న్యాయాధిపతుల గ్రంథంలో ఎఫోదు చేసుకుని, గృహదేవతలు చేసుకుని, ఒక లేవీయుడు యాజకుడిగా దొరికినందుకు వారు సంబరపడి దేవుడు మాకు గొప్ప ఉపకారం చేసాడు అంటారు. ఒక అన్య దేవత విగ్రహాన్ని చేసుకుని దానికి లేవీయుడిని ప్రతిష్ఠించడం కూడా గొప్పగా ఎంచిన వారు సాక్షాత్తు మందసం దగ్గర ఉపచారం చేయడానికి, పరిచర్య చేయడానికి ఒక లేవీయుడిని తప్పకుండా ఆ పనికి ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఆ కారణం చేతనే బైబిల్ డిక్షనరీలో ఉజ్జా అతడు ఒక లేవీయుడు అని రాశారు. సరే, లేవీయుడైనా ఇశ్రాయేలీయుడైనా అందరికీ తెలిసే తెలియదంటే అందరికీ తెలుసున్న విషయం ఏంటమ్మా అది? మందసమును చేతితో ముట్టుకోవద్దు. 20 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లోనే మందసం ఉంది. మందసం ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నప్పుడు ఏమో మందసం వల్ల వాళ్ళకి దేవుని కోపం వచ్చింది. మందసము వేరింట్లో ఉంటే, ఎందుకండి ఓబేదేదోము ఇంట్లో 3 నెలలు ఉందంట. ఈ 3 నెలల్లో ఓబేదేదోమును దేవుడు ఆశీర్వదించాడు. అంటే దేవుని మందసం పట్ల ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేనేం చెబుతున్నానంటే, మరలా ఒకసారి వెనక్కి వెళ్ళి ఒక మాట చెబుతాను. దేవుడు ఎప్పుడూ క్షమించుకుంటూ పోయేవాడు కాదు. ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పండి ఈ మాట, కోప్పడతాడు కూడా. దేవుడు ప్రేమిస్తూ క్షమిస్తూ పోయి దీవించుకునే దేవుడే కాదు. దీవించడం మాత్రమే తెలిసిన వాడు కాదు ఆయన. తేడా వచ్చినప్పుడు, విధికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు నీ మీద తన కోపమును చూపే దేవుడు, తన ఉగ్రత చూపే దేవుడు. గనుకనే 6వ కీర్తన 1వ వచనంలో, కోపము చేత నన్ను గద్దించకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము అని ప్రార్థించాడు భక్తుడైన దావీదు. ఆనాడు మందసం పట్ల విధికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఉజ్జా మీదకు దేవుని కోపం వచ్చింది. పేరేజ్ ఉజ్జా అని ఆ స్థలానికి పేరు పెట్టాడు దావీదు భక్తుడు. ఈనాడు మందసం అది అక్షరార్థంగా ఒక వస్తువు కాదు. మందసం లాగా మన మందసం పట్ల ఎలాంటి రూల్స్, ఎలాంటి పద్ధతులు దేవుడు పెట్టాడో
అలాంటి పద్ధతులే ప్రభురాత్రి భోజనానికి కూడా ఉన్నాయి. అజాగ్రత్తగా అనాలోచనగా ప్రభు యొక్క శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంపులు పొందాలని ప్రయత్నం చేస్తే అది నీకు క్షేమము కాదు. మరలా చెప్తున్నాను, మందసాన్ని ఏదో తాకినందుకు దేవుని ఉగ్రత దిగొచ్చినట్టుగానే అనాలోచనగా సరి అయిన పశ్చాత్తాపం కానీ సరైన సిద్ధపాటు కానీ లేకుండా అయోగ్యముగా అనే మాట ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మనం ఎన్నోసార్లు ఈ మాట మనం చదువుకుంటాం. 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో అయోగ్యముగా, యోగ్యమైన పద్ధతి, యోగ్యమైనటువంటి విధానము దేవుడు ఏర్పాటు చేశాడు. దానిని నిర్లక్ష్యం చేసి అయోగ్యముగా నువ్వు ప్రభు బల్లలో చేయి పెడితే ఏం జరుగుతుంది అన్నాడు? ప్రభు యొక్క మరణమును గూర్చి అపరాధిగా ఎంచబడతావు, రక్తమును గూర్చి శరీరమును గూర్చి అపరాధి అవుతావు. ఇంకా క్రింద 30వ వచనంలో ఇందువలననే 29, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే బలహీనులు రోగులనై ఉన్నారు చాలా మంది. దేవుడు టిక్కిపోయాడు, అనవసరం అండి. ఎన్నిసార్లు ప్రభు బలలో అవిధేయుడిగా పాలు పంపులు పొందుతున్నాడో. ఇలాంటోడు ఉండడం కంటే వీడిని తీసేయడం మంచిది అని కొంతమందిని దేవుడు లేపేస్తాడు. కొంతమంది రోగాల పాలైపోతారు. ప్రభురాత్రి భోజన కార్యం ద్వారా దీవెన ఆశీర్వాదం వస్తుంది అనేది ఎంత నిజమో, విధికి విరుద్ధంగా నీవు ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందడం కూడా శాపగ్రస్తమైన పని. విధిని బట్టి విచారణ చేయకుండా మందసాన్ని ముట్టుకున్నందుకు ఉజ్జా మీదకు ఉగ్రత వచ్చినట్టు నీ ఇష్టానుసారంగా బ్రతికేసి పర్వాలేదులే, క్యాజువల్గా దేవుడు క్షమించుకుంటూ పోతాడు. దేవుడేం కోప్పడేవాడు కాదు, చాలా మంచోడు. మళ్ళీ దేవుడికి చెప్తారు, దేవనివాసంలో కోప్పడు నాయనా, నువ్వు చాలా మంచోడు తండ్రి అంటే దేవుడు ఓహో నేను మంచోడు అన్నమాట అనుకోవాలన్నమాట. నువ్వు దేవుడికి బ్రెయిన్ వాష్ చేయడం చూడకు. చిన్నపిల్లలకి అన్నం తినిపించాలనుకుంటాడు, మాట వింటలేదంటే వీడు చాలా మంచోడు, నా బంగారు తండ్రి, వీడిగా పెద్ద పెద్ద ముద్దలు పెట్టినా తినేస్తాడు తెలుసా అని కొంచెం గ్యాస్ వేసాం అనుకోండి, పిల్లవాడు ఏం చేస్తాడు? నేను మంచోడు కదా తినేయాలి. పిల్లలు చెడగొట్టేది మనమే. మా అబ్బాయికి చాలా కోపం అమ్మ, వాడు అసలు ఊరుకోడు, అసలు ఇవన్నీ బద్దలు కొట్టేస్తాడు తెలుసా. అవును కదా, నేను అన్నీ బద్దలు కొట్టేయాలన్నమాట. అలాగే పిల్లలకి బ్రెయిన్ వాష్ చేసినట్టు దేవుడు చేద్దామని చూడకు. దేవుడికి వచ్చి ప్రభు నువ్వు మంచోడు నాయనా, నువ్వెంత మంచోడో నీకే తెలియదు. అలాంటి ఆటలేం సెలవమ్మా. నువ్వు బొమ్మలాట ఆడితే బొమ్మలాట ఆడడానికి ఆయన తోలు బొమ్మ కాదు, ఆయన నీ తోలు తీసేస్తాడు. గతించిన వారం నుండి ఈ వారం వరకు నడిచి వచ్చిన నడవడికలో దేవునికి కోపం పుట్టించే పనులు ఎన్ని చేసామో, ఏ ఏ పనులను బట్టి దేవునికి కోపం రేగుతుందో ఒక్కసారి నువ్వు నడిచిన నడక చూసుకుంటే సరిపోద్ది. దేవుడు కోపపడుతున్నాడో సంతోషపడుతున్నాడో ఏం తేడా ఏం కనపట్లేదు. ఒక ఆయన మాట్లాడే ఏంటది దాని పేరు ఏంటారు, పక్షి గోరింక ఏదంటారు, చిలక ఒకటి పెంచుకున్నాడంట, మాటలు నేర్చింది అది. హలో హౌ ఆర్ యూ, బాగున్నారా అని దాని వాయిస్లో. విన్నారా ఎప్పుడన్నా మాట్లాడే పక్షి? ఒకసారి నేను ఏజెన్సీలో చూశాను, బాగున్నారా హలో అంటది, దాని వాయిస్ అలవుతుంది.
మనం ఏదంటే అదేనెత్తది. నీ పేరేం పేరు అంటే నీ పేరేం పేరు, దానికి ఏదో వసేసి మాటలు నేర్పుతారంట. అలా ఒక పక్షిని పెంచుకున్నాడు. అది ఆ పాస్టర్ గారు చర్చ్కి ఎంట్రన్స్ గేట్ దగ్గర పెట్టాడంట, అందరికీ ఆకర్షణీయంగా ఉంటుందని. అందరు లోపలికి వచ్చేటప్పుడు ప్రైజ్ ది లార్డ్ అంటది అందరిని. అదే నేర్పాడు అందరికీ. వచ్చిన వాళ్ళందరినీ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అందరినీ అలాగే పలకరిస్తుంది. రోజు ఇది అలవాటు అయిపోయింది. ఈ పక్షిని వచ్చి రాగానే కొంతమంది కుక్కలు పెంచి అలవాటున వాళ్ళు ఏం చేస్తారు, కుక్కను అనగానే తోక ఆడింతుంది, నెత్తి మీద దూతారు, కొంతమంది మూతి నాకించుకుంటారు. అదే ఇష్టాన్ని బట్టి. అందరూ అలా చేయరు అనుకోండి, కొంతమందికి ఇష్టం. అదే అందంగా మూతి నాగితే మరి తేనె రాసుకున్నట్టు ఉంటుందో ఏంటో నాకు తెలియదు. కానీ నమస్కారం తల్లి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి, మంచిది కాదని నా అభిప్రాయం. నాకించుకుంటే నాకించుకోండి, మీ మూతి మీ కుక్క నాకేంటంట అండి. వీళ్ళకి అలవాటు, ఆ పక్షిని పాలకరిస్తారు, ప్రైజ్ ది లార్డ్ అంటది. వీళ్ళు కూడా నవ్వుకుని ప్రైజ్ ది లార్డ్ అనుకుని వచ్చేస్తారు. రోజు అలవాటు అయిపోయింది. పాపం పాస్టర్ గారికి ఒక రోజు డబ్బులు చాలా అవసరం వచ్చాయి, డబ్బులు లేవు. ఈ పక్షిని అమ్మేస్తే రూపాయి డబ్బులు వస్తాయని చెప్పి ఆలోచన వచ్చి, ఇంకేం లేదు, ఇదే ఉంది ఆయన దగ్గర, ఈ బర్డ్ నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను అనేసరికి ఎగబడి వచ్చారు కొనుక్కోవడానికి. ఏంటది, మామూలుది కాదు, అది మాట్లాడే పక్షి. ఒక షాప్ ఆయనకి ఐడియా వచ్చింది, ఈ చర్చికి చాలామంది రావడానికి ఈ పక్షే కారణమై ఉంటుంది, దీన్ని చూడడానికన్నా వస్తున్నారు, మన షాపు దగ్గర కానీ పెట్టామంటే మన షాపు దగ్గరికి కొత్త బేరాలు వస్తాయని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కుని వెళ్ళిపోయాడు ఆ పక్షిని. వెళ్ళిపోయి పెట్టుకున్నాడు. పెట్టుకుంటే రోజు పలకరించే అలవాటు కదా వచ్చిన వాళ్ళందరినీ. ఈ పక్షి పలకరించిందంట, హలో 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 అని. లాస్ట్లో అన్నదంట ఒక మాట, నేను ప్లేస్ మారాను కానీ అండి వీళ్ళు కూడా ప్లేస్ మారారు, కొత్త వాళ్ళు మాత్రం ముఖాలు మారలేదన్నదట. నేను ప్లేస్ అయితే మారాను కానీ ముఖాలు అయితే మారలేదన్నదట. ఎందుకంటే ఆ పక్షి చర్చి దగ్గర ఉన్నప్పుడు చర్చిలోకి వచ్చిన వాళ్ళందరినీ పలకరించేది. అది కొనుక్కున్నవాడు ఎవడంటే ఒక బారు షాపు ఓనరు, బ్రాందీ షాప్ ఓనరు కొనుక్కున్నాడు దాన్ని. దానికి ఎంట్రన్స్లో పెట్టాడు బారు దగ్గర. పెడితే ఇప్పుడు రోజు పలకరించే వ్యక్తుల్లో చాలామంది అక్కడికి వస్తున్నారు. నేనైతే ప్లేస్ మారాను కానీ మొహాలు అయితే మారలేదు అన్నదట. అందుకని ఎక్కడున్నది, ఆదివారం నాడు గుడికి వచ్చిన మొఖాలే బారుల షాపుల దగ్గర కనపడితే, ఆదివారం నాడు గుడికొచ్చి దేవుని సన్నిధిలో గడిపిన మొఖాలే కోడి పుంజులు వెనకాల తిరిగితే, ఆదివారం నాడు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించినటువంటి పిల్లలే విగ్రహారాధన కొరకు పరిగెడితే, దేవుడు పోతే పోనేలే, ఎలా పోయినా పర్వాలేదు, నా ప్రియులారా మీ దశమ భాగమును మాత్రం అనే పనికి మాలిన బాగు చేయడు ఆయన. నేనే చేయను, నీ దశమ భాగం అడగాలి, నువ్వే అడగాల. నీ బ్రతుకు మార్చుకోవడం కావాలి దేవునికి. నీ ఇష్టానుసారంగా బ్రతికేస్తాను పర్వాలేదులే, దేవుడు చూసి చూడనట్టు ఊరుకుంటాడంటే ఊరుకోడు, తోలు చేస్తాడు, జాగ్రత్త. ఉజ్జా మీదకు దేవుని కోపము రగులుకుంది. ఈ మాట వినినందుకు ఇశ్రాయేలీయులు సనుగుతున్నారు. ఆ సనుగుడు దేవుడికి వినబడినప్పుడు, మూలవాక్యం ఏంటి, సంఖ్యాకాండం 11:1 యెహోవా ఆ మాట విని కోపగించుకొనెను. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే చూసి చూడనట్టు ఊరుకునేవాడు కాదు. నడిచి వచ్చిన నడకలో దేవునికి కోపం పుట్టించే పనులు ఏం చేసావో ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టండి, కనికరం పొందుతారు. ప్లేస్ మారింది కానీ మొఖాలు మారలేదు అన్నట్టు ఉండొద్దు. నిష్టానుసారంగా నువ్వు బ్రతకొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి దేవుని సేవించండి. మనం ఆరాధించే దేవుడు క్షమించుకుంటూ పోయేవాడే కాదు, ఆయన శిక్షించేవాడు కూడా, కోప్పడేవాడు కూడా.
వేడుకుందాం దావీదు భక్తుడిలాగా, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించొద్దు నాయన, నీ కోపముతో నన్ను తోలివేయొద్దు, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయొద్దు, నన్ను కనికరించు, భయం కలిగి నడుచుకుంటాను, భక్తితో జీవిస్తాను, నువ్వే నాకు సహాయం చేయి అంటూ వినయముతో దేవుని దగ్గరకు వద్దాం, విధేయతతో పాదాలు తాకుదాం, పాపాలని ఒప్పుకుని పశ్చాత్తాపపడి ఒక నూతనమైన సమర్పణ చేసుకుని దేవునితో అడుగులు వేద్దాం. గర్వంతో అహంకారంతో ప్రవర్తిస్తే దేవుని చేతిలో దెబ్బతింటావు, జాగ్రత్త. రండి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.